వెల్కమ్ బ్యాక్ టు రాజీ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు వచ్చేసి నేను డ్రెస్ మెటీరియల్ ఎలా కుట్టాలో చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరందరూ తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చూసేద్దామా? సో గైస్, మీరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ ఫస్ట్ అయితే క్లాత్ అనమాట. ఇది డ్రెస్ క్లాత్. సో అండ్ ఈ డ్రెస్ క్లాత్ అండ్ ఇది వచ్చేసి చున్నీ అనమాట. సో ఇది వచ్చేసి చున్నీ అండ్ డ్రెస్ అయితే సూపర్గా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్. సో లైనింగ్ క్లాత్ అనమాట. సో మన డ్రెస్కి ఎంత లైనింగ్ కావాలనేది మనం మొత్తం ఈ క్లాత్ని ఫస్ట్ ఇట్లా పెట్టేసుకుని ఫ్రంట్ అండ్ బ్యాక్ అని చెప్పేసి మనం కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇది వచ్చేసి మొత్తం మనకు ఆల్రెడీ డిజైన్ ఇచ్చేసాడు అనమాట. సో దీన్ని మనం ఫ్రంట్ అని చెప్తాం అనమాట. ఫ్రంట్కి వచ్చేస్తుంది. దాని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకి రెండు ఇచ్చాడు కదా, సో దీన్ని బ్యాక్ సైడ్ అనమాట. సో ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. సో మనం ఏం చేయాలా ఫస్ట్ అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ని కట్ చేసేసుకోవాలన్నమాట. అంటే డివైడ్ చేసేసి మధ్యలో ఏం చేయాలంటే లైనింగ్ని యాడ్ చేసుకోవాలి, అంతే, సింపుల్ అనమాట. ఇప్పుడైతే మనం వచ్చేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ అండ్ ఆల్సో మన డ్రెస్ మెటీరియల్కి సంబంధించినటువంటి క్లాత్ రెండు కూడా మొత్తం ఎలాగంటే మనం నెక్ ఎంత డిజైన్ కావాలని చెప్పేసి నెక్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మనం ఇలా కుట్లు వేసుకోవడానికి ఇక్కడైతే స్పేస్ ఉండాలన్నమాట. సో స్పేస్ తీసుకొని ఇక్కడ కొంచెం ప్లేస్ వదులుకొని మనము మన నెక్ ఎంత కావాలా, ఎంత విడ్త్ కావాలని చెప్పేసి మనం చూసుకొని దాన్ని బట్టి మనం ఇట్లా టై చేసుకుంటాం అనమాట. ఇదేంటంటే ఫస్ట్ ఆపోజిట్లో నేను టై చేశాను. ఆపోజిట్లో కుట్టడం వల్ల ఏమవుతుందంటే దీన్ని నేను తిరిగేస్తాను అనమాట. తిరిగేసిన తర్వాత అగైన్ మళ్ళీ నేను ఇక్కడ బయటకు వస్తుంది డ్రెస్ అనేది బయటకు వస్తుంది. సో ఇలా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నేను స్టిచ్ చేస్తాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇలా కుట్టేసిన తర్వాత ఇక్కడ ఒక క్లాత్, చిన్న క్లాత్ అయితే ఇక్కడ సేమ్ సైడ్ సేమ్ డిజైన్కి సంబంధించిన చోట మనము ఇప్పుడైతే కుట్టేస్తాం అనమాట. సో చిన్నగా కుట్టేస్తానని చెప్పినా కదా, సో చిన్న కుట్టడానికి నేను క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకుని దానికి కరెక్ట్గా నెక్ దగ్గర కుట్టేస్తాను అనమాట. సో ఇప్పుడైతే నేను నెక్ దగ్గరికి అయితే క్లాత్ వచ్చేలా కుట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు తిప్పేసాను అనమాట. సో ఇప్పుడు నేను క్లాత్ని తిప్పేసి మళ్ళీ ఇప్పుడు పైన కుట్టు నీట్గా వేస్తాం. ఎందుకంటే అది ఆల్రెడీ లోపలికి వేసేస్తాం కదా, అది కొంచెం వేసి ఉండేలాగా కాకుండా సో భాగం నెక్కి టచ్ అయ్యేలాగా నీట్గా కుట్టాలన్నమాట. గాయ్స్, ఇప్పుడైతే నేను చెప్పేది ఏంటంటే క్లాత్ అండ్ రెండింటి నీట్గా కట్ చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కట్ చేసే విధానం కానీ కట్ చేసే మెథడ్ కానీ మనకి వేరే డిఫరెంట్గా ఉంటాయి చాలామందివి. కానీ మనం కట్ చేసుకునే దాన్ని బట్టి మనం క్లాత్ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడైతే నేను బ్యాక్ సైడ్ అయితే కట్ చేస్తున్నాను. దాని తర్వాత మీకు ఫ్రంట్ది బ్యాక్ది రెండు ఎలా టై చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఏం చేస్తారు, కుట్టేసాం కదా, బ్యాక్ సైడ్ అంతా కుట్టేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కుట్టిన లైన్ దగ్గర సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడే కట్ చేయాలన్నమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. సో ఇలాగైతే కట్ చేయాలన్నమాట. సో ఇలా కట్ చేసిన తర్వాత అగైన్ మనం ఒక క్లాత్ తీసుకుని సేమ్ ఇక్కడే ఇదే పక్కన మనము మళ్ళీ కుట్టాలన్నమాట. ఎందుకు కుట్టాలంటే చిన్న క్లాత్ అంతే, జస్ట్ ఇట్లా కొంచెం దీన్ని ఫోల్డ్ చేసి దీనికి సైడ్కి సపోర్టింగ్ అనమాట. సో సపోర్టింగ్కి మళ్ళీ ఇక్కడ మనం కుట్టేసేయాలి. సో ఇట్లా క్లాత్ వేసి కుట్టాలన్నమాట. గాయస్, ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిని కూడా టచ్ చేసేసి దీన్ని మొత్తంకి ఇలా కుట్టేశారనమాట. సో మీరు ఏం చేస్తారంటే హ్యాండ్స్కి ఆల్రెడీ మీరు ఎంత కావాలా, స్మాల్ కావాలా లేదంటే స్లీవ్లెస్ అని ముందే డిసైడ్ అయిపోయి దాన్ని కుట్టేసాలన్నమాట. సో కుట్టేసుకొని నీట్గా లోపలైతే మీకు నేను క్లాత్ ఎలా వేసాను ఎలా కుట్టాను మీకైతే ఇలా చూపిస్తున్నాను అనమాట. సో దాని తర్వాత మీకు సైడ్స్ కట్స్ రావాలనుకోండి. సో కట్స్ రావాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే సైడ్కి రెండింటిలో కూడా లోపలికి మట్టేసి ఇలా కుట్టేసారనమాట. సో లోపలికి మట్టేసి ఇలా బ్యాక్ ఇలా కుట్టేసారనమాట. కుట్టేసిన తర్వాత అండ్ కింద వచ్చేసి మళ్ళీ డౌన్లో ఇంకా కింద కూడా మళ్ళీ ఫోల్డ్ చేసేసి కుట్టేసారనమాట. కుట్టేసిన తర్వాత మొత్తానికి డ్రెస్ అయితే ఇలా వచ్చేసింది. నేనైతే
చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. డ్రెస్ అయితే చాలా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మోస్ట్లీ నా ఒపీనియన్ ఏంటంటే నేను సరిగా మీకు వీడియో చూపించలేదని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నెక్స్ట్ నీట్గా నేను మీకు క్లియర్గా వీడియో అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.